పిల్లలను పట్టుకుంటామని గ్రామంలో తిరుగుతూ దొంగతనానికి పాల్పడుతున్నారని అడ్డుకున్న వృద్ధుడిపై దాడి చేసి దొంగలు పారారైన ఘటన భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం పడమట్టి నరసాపురంలో జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పిల్లలను పట్టుకుంటామని గ్రామంలో తిరుగుతూ ఓ ఇంట్లో 8,000 విలువైన డాక్టర్ సామాన్లు, ఇత్తడి గంగాళాలను ఎత్తుకెళ్తుండగా గమనించి అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు వెంబడించాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై పరారయ్యారు. మరో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేయగా వృద్ధుడిపై దాడి చేసి కింద పడేసి పరారయ్యాడు. చోరీ చేసిన గంగాళాలను, పిల్లలను పట్టుకునేందుకు ఉపయోగించే సామాగ్రిని గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గ్రామస్తులు విషయాన్ని జూలూరుపాడు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి దర్యాప్తు చేపట్టారు. అయితే మునుపంతే ఒకసారి వస్తే నా కోళ్ళు పోయినాయి. కోళ్ళు పోయినప్పుడు మళ్ళీ రెండో పాలు వచ్చినప్పుడు మళ్ళీ ఇంతే నువ్వు కోళ్ళు ఎత్తపోతాను ఆ మాట అనకుండా మా బజారుకు మా ఇంటి వెనక రావద్దు వల్లేయడానికి మా ఇంతే మునుపు సామాన్లు పోయి రావద్దు అబ్బాయి అంటే మీరు రావాలి అనుకుంటే వెళ్ళిపోయారు. ఇవాళ 4 రోజులు వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ మళ్ళీ వచ్చాక ఇంటి వెనక వల్లేసి ఉన్నారు. నాకు ఆ డౌట్ పుట్టి బండి ఆడ అడ్డం పెట్టి ఇంటి వెనక పోయి కోళ్ళు చూసాక కోళ్ళు ఉన్నాయి. అంతలే మా తమ్ముడు వాళ్ళకి గంగాళాలు 2 పోయినాయి. గంగాళాలు పోయినాయి వాళ్ళకి నేను ఎమ్మటే బండి ఆడ ఉంటే నా బండి తీసుకొని ఇక్కడ రోడ్డుకి సెంటర్కి వచ్చాక రోడ్డు మీద చదువుకొని ఎక్కుతున్నారు బండి. వాళ్ళకి బండికి అడ్డం పెట్టి నేను గల్లా పట్టుకునే వాళ్ళకి ఒకడు పారిపోయింది బండి వేసుకొని నన్ను ఒక దెబ్బ కొట్టి ఇట్లా గల్లా పట్టుకునే వాళ్ళకి విసిరి గోడకేసి కొట్టింది. ఇక్కడ నొసల్లో దెబ్బ తల్లింది, మోకాళ్ళతో వెళ్ళిపోయింది సార్. అది మా వాడేమంటే 20 మంది పడ్డాం, దొరకలే. పచ్చాలనే ఉన్నాడు కానీ మరి ఆడ నక్కిండు. పోలీసు వాళ్ళకి సమాచారం అందించాను.